ఇది ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నేనిప్పుడైతే గుంత పొంగనాలైతే వేస్తున్నాను. గుంత పొంగనాలు అని అంటారు. మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఇక్కడైతే దోసపిండి మిగిలింది గదా! ఇది అటుకులు వేసి నేను దోసపిండి అయితే పట్టాను. ముందు రోజైతే దోసలు వేసేసాను. తర్వాత రోజైతే ప్రతిరోజు దోసలు తినాలన్నా గాని తినరు గదా! సో, అలాంటప్పుడు మనం ఇలా గుంత పొంగనాలైతే వేసుకోవచ్చు. ఇది అటుకులతో వేసాం గాబట్టి దోసలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఆ వీడియో దీనికి లింక్ ఇస్తాను. చూడని వాళ్ళుంటే చూడండి. ఇలా గుంత పొంగనాలైతే వేసుకొని, ఇక్కడ మంటను మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే వేసేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి వేశారంటే పైన పైన క్రిస్పీగా ఉన్నా సరే, లోపల మాత్రం అస్సలు ఉడకదు. పిండి పిండి ఉంటుంది. సిమ్‌లో పెట్టేసుకొని చక్కగా కొంచెం లేట్ అయినా సరే ఇలా గుంత పొంగనాలైతే వేసుకోవచ్చు. మంచిగా తినేవాళ్ళైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి గూడా యాడ్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ మా పిల్లలు తినరు కాబట్టి నేను జస్ట్ పిండితోటే సాల్ట్ వేసేసి కలిపేసి వేస్తున్నాను. ఇలా మధ్యలో అయితే ముందు మంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు మధ్యలో అయితే తిరిగేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ అవి గూడా కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత అంటే సిమ్‌లో పెట్టుకొని వేసుకుంటాం గదా! ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని సిమ్‌లోనే కాల్చుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా చాలా చక్కగా ఉంటాయి. ముందైతే ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఆయిల్ అవసరం లేదు అనుకుంటే అది మీ ఇష్టం. నేనైతే కొంచెం ఆయిలేసి స్టార్టింగ్‌లో ఇలా అయితే వేస్తాననమాట. ఇది గుంత పొంగనాలని ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్స్‌లో కామెంట్ జేయండి. తెలియని వాళ్ళు గూడా ఉంటారు. ఇవి గుంత పొంగనాలనే అంటారు నాకు తెలిసినంత వాటికి. అలాగే రెండో వాయి కింద గూడా వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా చేసేసుకోవడమే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ జేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థాంక్ యూ.